हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल ताजा जॉब्स इन्फो ఫ్రెండ్స్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎటువంటి పరీక్ష లేదు, ఎటువంటి ఫీజు లేదు, కేవలం ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి రెండు రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మొదటిది వచ్చేసి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అనమాట, అలాగే సెకండ్ వన్ వచ్చేసి సెక్యూరిటీ ఆఫీసర్ అనమాట. ఈ విధంగా రెండు రకాల ఉద్యోగాలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. సో మరి వేకెన్సీస్ కనుక చూసినట్లయితే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి వచ్చేసి ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 54,000 రూపాయలుగా ఒక నెలకి మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ వచ్చేసి సెక్యూరిటీ ఆఫీసర్ అనమాట, 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 38,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. అలాగే రోస్టర్ పాయింట్ వారికి కూడా ఇక్కడ వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్లో క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్తోనే అభ్యర్థులను భర్తీ చేస్తున్నారు. అయితే వీరికి వచ్చేసి ఖచ్చితంగా మెరిటోరియస్ ఎక్స్ ఆర్మీ పర్సన్ కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగనే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మోర్ దెన్ సిఐ క్యాడర్ అన్నమాట, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మోర్ దెన్ సిఐ క్యాడర్కి సంబంధించిన ఈక్వలెంట్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే వీరికి వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా మెన్షన్ చేశారు. హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్, చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్, అలాగే ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 85 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది. అలాగే వీరికి హెల్త్ కండిషన్ అన్ని కూడా క్లియర్గా అన్ని కూడా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఐ సైట్కి సంబంధించి కూడా మెన్షన్ చేశారు. 6/12 వితౌట్ గ్లాసెస్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఎటువంటి కలర్ బ్లైండ్నెస్ ఉండదని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగే వీరికి సంబంధించినటువంటి షేప్ 1 లేదా గుడ్ ఫిజికల్ లేదా మెంటల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ సెక్యూరిటీ ఆఫీసర్ సంబంధించి చూసినట్లయితే వీరికి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ భర్తీ చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ సర్వీస్ చేసిన అభ్యర్థులు కావాల్సి ఉంటుంది. అది కూడా ర్యాంక్ ఆఫ్ సుబేదార్ లేదా జేసీఓ క్యాడర్ ఉండాల్సి ఉంటుంది. లేదంటే ఈక్వలెంట్ ర్యాంక్ ఉంటున్న అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే వీరికి కూడా డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కింద ఫిజికల్ స్టాండర్డ్స్ మెన్షన్ చేశారు. హైట్ 170 సెంటీమీటర్స్, చెస్ట్ 81 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 85 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది. అలాగే 6/12 ఐ విజన్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. వీరికి కూడా షేప్ 1 లేదా గుడ్ ఫిజికల్ లేదా మెంటల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 50 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు అనమాట. అలాగే సెక్యూరిటీ ఆఫీసర్ పోస్ట్ సంబంధించి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్కి. ఇక అలాగే అప్లికేషన్తో పాటుగా ఏవేం డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసుకోవాలి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ మనకి మెన్షన్ చేశారు అనమాట. ఒక ఫార్మాట్ అప్లికేషన్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క ఫార్మాట్ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది, చూపిస్తాను. సో అప్లికేషన్ ఫార్మాట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ ఫార్మాట్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లింక్ ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అప్లికేషన్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూపించిన డాక్యుమెంట్స్ కూడా అప్లికేషన్తో పాటు అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ గురించి క్లియర్గా మనకు చెప్తూ ఉన్నారు. సో అప్లికేషన్ ఫామ్, దాంతో పాటుగా ప్రూఫ్ ఆఫ్ ఏజ్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది. అలాగే డిగ్రీ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. ఎక్సర్విస్ మ్యాన్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది ఇఫ్ అప్లికేబుల్ అయితే. దాంతో పాటుగా మెడికల్ సర్టిఫికేట్ ఆఫ్ సేఫ్ 1 లేదా గుడ్ ఫిజికల్ లేదా మెంటల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్, సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే కేటగిరీ సర్టిఫికేట్ అనమాట. ఇంకా అలాగే ఏదైనా రిలవెంట్ డాక్యుమెంట్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నట్లయితే వాటన్నిటికి సంబంధించి కూడా మన అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 20వ తారీఖు అనమాట. మార్చ్ 20వ తారీఖు 2026 వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి మనకి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్తో కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్కి మన అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ది రిజిస్టర్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్, అలిపిరి రోడ్, తిరుపతి డిస్టిక్ నుంచి ఈ యొక్క అప్లికేషన్తో పాటుగా మనం ఎన్వలప్ కవర్ మీద మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేసుకుని ఆ పోస్ట్ గురించి క్లియర్గా రాసి అప్లికేషన్ స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ఇక అలాగే అభ్యర్థి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే
సో అభ్యర్థులకు వచ్చేసి ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులు సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడపబడుచున్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి, సో టీటీడీ నోటిఫికేషన్ కాబట్టి హిందూ రిలీజియన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోరని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే లింక్ని వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.